హలో, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండి. పొద్దున్న లేవగానే ఏంటబ్బా ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఇంట్రెస్టింగ్గా టేస్టీగా చేసుకోవాలి, ఈజీగా అయిపోవాలని మీకు అనిపిస్తే ఈ రెసిపీ తప్పకుండా చివరి వరకు చూడండి. తర్వాత ఆల్రెడీ నేను దీని గురించి ఒకసారి బ్యాటర్ గురించి మన వీడియోస్లో పాత వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ స్టిల్ ఇక్కడ సందర్భంతో చెప్తున్నాను అనమాట. అంటే ఇడ్లీ, దోశ, మనకి పునుగులు, గుంత పొంగనాలు, ఊతప్పం 5 రకాల మనకు రెసిపీస్ ఒకే ఒక బ్యాటర్‌తో అయిపోతుంది. అయితే ఈ బ్యాటర్‌ని మనం గనక కంటామినేషన్ లేకుండా కాస్త స్టెరైల్‌గా గనక బౌల్ ఉంచుకోగలిగితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వారమైనా పాడవదు. కానీ ఐ డోంట్ ప్రిఫర్ అప్ టు 7 డేస్. ఓన్లీ 2 ఆర్ మాక్సిమం 3 డేస్. ఆ బ్యాటర్ ఎలా పెట్టామో ఫ్రిడ్జ్‌లో అలాగే ఫ్రెష్‌గా ఉంటుంది మనకి. అయితే ఇక్కడ అన్నీ కూడా 1:1 రేషియో మీకు సింపుల్ క్లూ. ఏమీ లేదండి. ఒక కప్పు ఉరద్దాల్. ఉరద్దాల్ అంటే మన మినపప్పు. ఎప్పుడు కూడా సింగిల్‌గా ఉన్న బద్దం మినపప్పు అంత టేస్ట్ మనకి ఆ ప్లఫీనెస్ అనేది రాదనమాట. మనం ఎప్పుడు కూడా పొట్టు మినపప్పు కాదు, మామూలు వైట్ మినపప్పు తీసుకోవాలి. 2 వైపులా కూడా పలుకు అవి ఉండాలనమాట. ఒకవైపుదేంటంటే మనం తాలింపులో వేసుకుంటాం కదా! 2 వైపులు ఉన్నటువంటి మినపప్పు అయితే మనకి చక్కగా వస్తుంది. ఇడ్లీ, దోస అని టేస్టీగా ఉంటాయి. ఫ్లఫీగా వస్తుంది ఒకటి. అదొక కప్పు. ఒక కప్పు పచ్చెనపప్పు తీసుకోవచ్చు. ఒక కప్పు దంపుడు అటుకులు, అంటే గట్టటుకులు అనమాట. ఒక కప్పు మురుమురాలు, అంటే బొరుగులు అంటాం కదా, పఫ్డ్ రైస్ అదొక కప్పు. ఒక కప్పు పుల్లటి పెరుగు, ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు ఇడ్లీ రవ్వ. మీరు ఒక పని చేయొచ్చు. అరకప్పు బొంబాయి రవ్వ, అరకప్పు ఇడ్లీ రవ్వ కలిపి ఒక కప్పుగా తీసేసుకోండి, సరిపోతుంది. ఆ రవ్వ ఉండటం వల్ల ఏంటంటే మనకి ఊతప్పం కానీ పునుగులు కానీ చక్కగా క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఫ్లాసిడ్గా పడిపోకుండా మంచిగా ఇట్లా మనకి ఆయిల్లో వేసిన వెంటనే పునుగులు కూడా గట్టిగా ఉంటాయి అన్నమాట. కొంచెం క్రిస్పీనెస్ అనేది వస్తుంది. రవ్వ అడ్వాంటేజ్ అది. తర్వాత మీకు ఒకవేళ పిండి బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు అవసరమైతే ఒక స్పూన్ మీరు బొంబాయి రవ్వ వేసుకోవచ్చు ఒకవేళ అవసరం ఉంటే. ఇది 1:1 రేషియో కింద లేదు అండి, మాకు అలా గుర్తుండదు అనుకుంటే ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవచ్చు. మనకేం నెగెటివ్ ఏం లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటే ఒక కప్పు వేసుకోండి. లేదండి ఎందుకంటే మనకు పుల్లగా రావాలి, చక్కగా నైట్ అంతా ఫెర్మెంట్ చేసినప్పుడు ఎలా రావాలి అని అనుకుంటే ఇలా పుల్లటి పెరుగు యాడ్ చేసుకోవడము, లేదా రాత్రి మిగిలిపోయిన అన్నం వేస్తే ఏంటో దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనకి నైట్ అంతా నిలవన్నప్పుడు పిండి ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే మనకి టేస్ట్ ఇస్తుంది అనమాట. అది ఇంపార్టెంట్. మీ కన్వీనియంట్ బట్టి వెళ్ళండి. ఒకవేళ రాత్రి మిగిలిపోయిన అన్నం లేదనుకోండి, మీరు పుల్లటి పెరుగు యాడ్ చేసుకోండి. పుల్లటి పెరుగు కూడా లేదు అంటే మామూలు పెరుగు యాడ్ చేసేసుకొని 4 గంటల సేపు నానబెట్టుకుంటే ఒక్కటండి ఇక్కడ. ఒక 2 చెంచాలు మెంతులు వేసుకుంటే సాఫ్ట్‌గా వస్తుంది కంటెంట్ అంతే. మీకు ఇయన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకొని 4 గంటల తర్వాత ఆ బ్యాటర్‌ని బాగా బీటర్ తీసుకొని లేదా స్పూన్ తీసుకొని బాగా బీట్ చేయాలనమాట. అలా బీట్ చేసిన తర్వాత ఆ పిండిని మూత పెట్టేసి పావు చెంచా ఉప్పు